సింహగిరిపై ఈ నెల 30వ తేదీన జరగనున్న వరాహలక్ష్మి నృసింహస్వామి ఉత్తర ద్వార దర్శనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 40,000 మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్టు ఈవో నున్న సుజాత తెలిపారు. సాధారణ భక్తుల దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తూనే ప్రోటోకాల్ పరిధిలో వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్సవం సందర్భంగా రాజగోపురాలను, గర్భాలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకునేలా క్యూ లైన్లు సిద్ధం చేశామన్నారు. ఉదయం 5:30 నుంచి 11 గంటల వరకు ఉత్తర రాజగోపురంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. శ్రీ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం, సింహాచల దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందిన దేవస్థానం అనేది. ఈ స్వామివారి యొక్క 30వ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు కనుక మేము వచ్చేటువంటి భక్తులందరికీ సుమారుగా 30 నుంచి 40 నుంచి 50,000 మంది వరకు భక్తులు వస్తారని మేము అంచనా వేయడం జరిగింది. వారికి తగినట్టుగానే ఉత్తర ద్వార దగ్గర మేము ఒక పెద్ద షెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు, అలాగే ఫ్రీ దర్శనం, ఈ నలుగురు కూడా దర్శనం ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి ఒక ఫ్రీగా వెళ్ళిపోయేటువంటి క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా ఇంజనీరింగ్ వారు, అలాగే విజయ్ గారు, ఏఈస్ అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలతో ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి ఒక మంచినీళ్ళు కానీ, చిన్నపిల్లలకు పాలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా లా అండ్ ఆర్డర్ సిఐ గారు కానీ, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సిఐ గారు వీళ్ళందరూ కూడా మాతో కోఆర్డినేట్ చేసుకుంటాం. మేము కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని వారందరూ కూడా మాతో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేమందరము ఒక కోఆర్డినేషన్తో ఈ యొక్క 30వ ఏకాదశి కార్యక్రమము చక్కగా జరిపిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే పాత్రికేయులందరూ కూడా మాకు మీ సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను.